జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అప్పుడు ఎలా ఉండేదానివి? నిన్నిలా ఇప్పుడు చూడలేకపోతున్నానమ్మా. అరవిందా, నీ బాధ అర్థమవుతోంది. పరిస్థితులకు తగ్గట్టు ఉండాలిరా. పట్టవాడెప్పుడు చెడ్డవాడు కాదు. కావచ్చమ్మా. ఇప్పుడు మన పరిస్థితి బానే ఉంది కదా. మన రెస్టారెంట్ బిజినెస్లు బానే జరుగుతున్నాయి కదా. ఇక నుండైనా నిన్ను మహారాణిలా చూడాలన్నదే నా ఆశమ్మా. కన్న వాళ్ళని పట్టించుకొని వాళ్ళని చూశాను. నీలా ఆలోచించే కొడుకును నిన్నే చూస్తున్నాను. నీలాంటి బిడ్డలుండబట్టేరా పేగు బంధానికున్న విలువ ఇంకా ఉంది. గర్వంగా ఉంది నాన్న. నా గురించి ఆలోచించావే. నువ్వు కష్టపడుతున్నావు. నువ్వు తెచ్చుకోలేదే అరవిందా. నేను ఎలా అయినా కనబడొచ్చమ్మా. బుజ్జమ్మ పనైపోయింది అనుకున్న వాళ్ల చూపులు మార్చడమే నాకు ముఖ్యం. నిన్ను బెజవాడ బుజ్జమ్మలా చూస్తే మాకా ధైర్యం వస్తుందమ్మా. అలాగే నేను జీవితాంతం చూపించాలన్నా కసి పట్టుదల ఇంకా మాలో పెరుగుతుంది. ఏనాడైతే భూపతికి ఛాలెంజ్ చేశామో మళ్ళీ ఆ స్థాయికి తీసుకొచ్చి నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతామమ్మా. పూర్వ వైభవానికి ఇంకా కష్టపడతాం. తీసుకొస్తామమ్మా. గ్రేట్ అండి. మీరేదో పనుందని వెళ్తే ఎందుకో అనుకున్నాను. ఇంత మంచి పని కోసమా? నిజాయితీని ఎవరు ఓడించలేరండి. నీతే జయిస్తుంది. సూర్యుడి వెలుగుని ఆపలేరు. మన ఎదుగుదలని ఎవ్వరూ ఆపలేరు. అత్తయ్య గారు సింహాసనాన్ని అధిష్ఠించడం ఇంకో 100 మంది భూపతులొచ్చినా అడ్డుకోలేరండి. అత్తయ్య గారు, ఈ నాసే మాహస. వెళ్ళు బుజ్జమ్మ. బెజవాడ బుజ్జమ్మలారా. అదిగో బుజ్జమ్మ వచ్చింది. సంతోషమేనా? ఈ సంతోషం నిరంతరం కావాలమ్మా. చేద్దామండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.